గల్లీలో బుగ్గు ఎలుగుతలేదని చెప్పి 3 రోజులాయే ఇంకా చూపియకపోతివి. ఓ సర్పంచ్ సాబ్, మా గల్లీలో చక్కగా చెత్త ఉడుస్తలేరు, ఓ పారు అడుచుకోరాదు. ఓ సర్పంచ్ అక్క, బడిలా పోరలు కింద కూసుంటున్నారు, బెంచీలు చేపించే ముచ్చట ఏడదాకొచ్చింది. మా గల్లీలో మొత్తం లండు అవుతుంది, జర ఓ ట్రాక్టర్ మొరమన్న ఓపియ రాదు. పై ఆడకట్టోల నీళ్ళన్నీ మా ఇంటి ముంగట్నే ఆగుతున్నాయి, కొత్త మురికి కాలువలు ఎప్పుడు కట్టిస్తావు అని అడిగేది. ఈ కాంచెల్లి గీళ్ళని అడగాలే. సర్పంచులంతా మాజీలైనరు, ఆఫీసర్లు ఏలుబడి షురూ చేసిండ్రు. 12,769 పల్లెలల్లా పనులు అరుచుకోవాల్సిన పని ఆఫీసర్లదే ఇయాల్టి కాంచెల్లి. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఆర్ఐలు, సూపరింటెండెంట్లు, సీనియర్ జూనియర్ అసిస్టెంట్లు, గెస్టెడ్ ఆఫీసర్లు, చదువుల శాఖోళ్ళు ఇట్లా అందరికి బరువెత్తింది సర్కార్. రేపు కలెక్టర్లతోని పంచాయతీరాజ్ మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ పెట్టి పల్లెల పరిస్థితి తెలుసుకొని ఎవరేం చేయాలనో ఆర్డర్ వేస్తదట. కరెంటు బుగ్గలేసుడు, మోరీలు సాఫ్ చేపిచ్చుడు, గల్లీలు క్లీన్ చేసుడు, రోడ్లు వేపిచ్చుడు, పచ్చదనం పెంచుడు అంతా వీళ్ళే చూసుకోవాలి. ఇప్పుడున్న సెక్రటరీలు అట్లనే ఉంటారు. ఇన్ని రోజులు సర్పంచ్లతోటి కలిసి పనిచేసిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళతో చేయాలన్నట్టు. చెక్ పవర్ సుత ఇద్దరికి కలిపే ఉంటది. బిల్లులు పెట్టాలి, మీదికెళ్ళి పైసలు తెచ్చుకోవాలి. చూస్తుంటే పార్లమెంట్ ఎలక్షన్లు అయ్యేదాకా సర్పంచ్ ఓట్లు డౌటే. అయితే స్పెషల్ ఆఫీసర్లను పెట్టుడు మీద ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే, అభివృద్ధి కార్యక్రమాలు ఆగేటువంటి అవకాశం ఉంటుంది, సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయి.